సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నింటి ఆవులైతే ఆవుల నుండి వచ్చిన పాలు మన ఈ భగవద్గీత. ఈ పాలను పిండినవాడు మన శ్రీకృష్ణ భగవానుడు. ఆ పాలను తాగి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడు మన అర్జునుడు. మనం కూడా భగవద్గీతను అధ్యయనం చేసి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకొని భగవంతుని సాన్నిధ్యానికి చేరుకుందాము. 11వ శ్లోకం చూసుకుంటే, ఓం చింతాం అపరిమేయాం చ ప్రళయంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. చింతాం అపరిమేయాం చ ప్రళయంతాం ఉపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావత్ ఇది నిశ్చితాః. అంటే ఈ మన అసుర స్వభావం గలవాలంటే ఏంటిదంటే, వాళ్ళు చనిపోయే వరకు అంతులేని కోరికల్లోనే మునిగిపోతూ ఉంటారంట. ఈ విషయ భోగాల అందే తత్పరులై ఉండి ఇవే నిజమని భావిస్తూ ఉంటారంట. ఇక్కడ ఒక చిన్న చెప్పుకుంటే మన శ్రీరామకృష్ణ చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి అంట చనిపోయే స్థితిలో ఒక పరుపు మీద పండుకొని ఉంటాడంట. అతని పక్కపొంటి దీపం వెలుగుతూ ఉంటుందంట. ఇక డాక్టర్లు చెప్పారు కన్ఫామ్గా అతను ఇంకో 2-3 నిమిషాల్లో 1 గంటలో చనిపోతాడు అని. అప్పుడు అతను అంటాడంట వాళ్ళ భార్యతోటి, ఏమే ఆ దీపంలో ఆయిల్ ఎక్కువ కొంచెం తక్కువ పెట్టా అంటాడంట. అట్లా మనం ఏంటంటే మనకు ఈ బాహ్య పరంగా ఎక్కువ పట్టించుకుంటాము, భగవంతుని గురించి పట్టించుకోము. బాహ్యపరంగా ఎంతవరకు అంతవరకు పట్టించుకోవాలి. మిగతా సమయానంతా మనము ఈ వేద శాస్త్రాలు చదువుకుంటూ మన భగవంతుని గురించి ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు మనకి ప్రపంచం ఏంది అనేది అర్థమైపోతుంది. అప్పుడు అనేక చుట్టూ అందరి యొక్క బాధలన్నీ మన ఎత్తి మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. మనము భగవంతుని ధ్యానించుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది ఎంతవరకు పట్టించుకోవాలి, ఎంతవరకు పట్టించుకోవద్దు అనేది. నెక్స్ట్, ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. వారు ఆశాపాశాలచే ఎల్లప్పుడూ బంధింపబడి ఉంటారంట. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు కామంతో క్రోధంతో ఉంటారంట. మరియు వారి విషయభోగాల నిమిత్తము అన్యాయ మార్గాల ద్వారా ధనార్జనకు పాల్పడుతూ ఉంటారంట. మనకి శ్లోకం చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కామము క్రోధంగా ఉంటారంట. ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్ చూస్తాం, వాళ్ళు ఎప్పుడు ఆ కామం గురించే మాట్లాడతారు. ఆ కుక్క సంపుడు క్రోధం గురించే ఉంటుంది. జీవితం అంటే అదా కాదు. మనము ప్రశాంతంగా ఉండాలి. మనము చాలా అసలు మనం ఏంది, మనం దేని గురించి చదువుకుంటున్నాం అనే ఆలోచన మన మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. మనం పక్కవారి గురించి ఎప్పుడు కంపారిజన్ అనేది మనకు ఉండదు. కంపారిజన్ ఉందంటే మన జీవితంలో అశాంతి వచ్చినట్టే లెక్క. మనకు భగవంతుడే ఆస్తి. ఓం ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం. మళ్ళీ ఆశల స్వభావం గల అనుకుంటారంట. ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను నా సొంత తెలివితేటలతోటి అనుకుంటామంట మనం. అంటే ఆశ స్వభావం ఉంటే తర్వాత ఇంకా నేను భవిష్యత్తులో అన్నీ నేను సాధించుకోగలను అనుకుంటానంట మనిషి. మరియు ఇప్పుడు నా దగ్గర ఎంతో ధనం ఉంది, ఇంకా మునుముందు కూడా ధనము సంపాదించుకుంటానంటాడంట. మనము ఎంత సంపాదించుకున్నా కానీ అది భగవంతుడు ఇచ్చినది అనే కృతజ్ఞత భావం మనకు ఉందనుకో, మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. అది మర్చిపోయిన రోజు మనకు అశాంతి మిగులుతుంది. తర్వాత ఈ శ్లోకాలు ఏంటంటే, మనము పూర్వయుగంలోకి చూసుకున్నప్పుడు అప్పుడు శత్రువుని చంపడం అనేది ఉండేది. ఇప్పుడు ఈ యుగంలో మనము ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అసౌ మయా ఆతాశత్రు అనిశ్చే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శత్రువులందరినీ నేను చంపినాను, మరియు మున్ముందు వచ్చే శత్రువులను కూడా నేను చంపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త భోగములను అనుభవించే శక్తి నాకు ఉంది, మరియు సిద్ధులన్నీ నా గుప్పిట్లే ఉన్నాయి. నేనే గొప్ప బలవంతుని, నేనే సుఖిని. ఈ శ్లోకం మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నేను ఏదైనా పని చేసిన అనుకో, గొప్ప పని చేసినా నేను నన్ను నేనే పోగొట్టుకుంటా. తర్వాత మా చెల్లెనో తమ్ముడో చేసిండు అనుకో, నువ్వేం చేస్తావురా అని అంట. అంటే ఎప్పుడు నేనే గొప్ప అని చూపించుకోవాలనుకుంటుంది. నా సొంత వాళ్ళనే ప్రేమించినప్పుడు, నా సొంత వాళ్ళపైన నేను ప్రేమతో ఉన్నప్పుడు నేను ఈ బయటకు వచ్చి ఈ ప్రగల్భాలు పలకడం ఎందుకు అనేది మనకి శ్లోకం చెప్తుంది. అంటే మనము అధికార దాహంతో, అధికార బలంతో మనం ఎన్ని తప్పులు చేస్తామో మనకు తెలియదు అన్నట్టు. ఈ శ్లోకం గుర్తుంచుకుంటే మనకు దైవ సంపత్తి ఉందా, ఆశ్ర సంపత్తి ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఆర్యోపి జనవానస్మి కోన్యోసి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. మరియు
నేనే గొప్పదనం ఉంటుంది, నాకే మిక్కిలి పరివారము ఉంది, నాతో సమానుడు మర్యకుడు లేడు, నేను యజ్ఞములను చేయగలను, దానములు చేయగలను, యథేచ్ఛంగా వినోదించగలను అనుకుంటాడు అంటాడంట మనిషి. అదే ఇప్పుడు మనం చూసుకున్నట్లు ఉంటాం కదా, వాడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్కు అలవాటు పడడము, ఇదంతా ఇవే ఆసుర స్వభావ లక్షణాలు. అవి ఆల్కహాల్ తాగడము విపరీతంగా, ఇవంతా ఆసుర స్వభావ లక్షణాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. నెక్స్ట్ అద్భుతమైన శ్లోకాలు ఇంకా ముందు చూస్తూ ఉంటాము. మనం ఈ భగవద్గీతను అధ్యయనం చేసుకుందాము, చాలా సంతోషంగా ఉందాము.